హాయ్ అండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నాం. మా పాప ఫస్ట్ టైం వాళ్ళ తమ్ముడికి కడుతుందనమాట. సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని మీతో షేర్ చేసుకుందామండి. వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో పిల్లలు అన్నాక ఇంకా రాఖీ పండుగ అన్నా ఏ పండుగైనా వాళ్ళకి కొంచెం ఆనందంగా ఉంటుంది కదా. సో మా పాప అయితే ఎప్పటి నుంచో మొదలుపెట్టింది, నేను తమ్ముడికి రాఖీ కడతాను, నేను తమ్ముడికి రాఖీ కడతానని. సో ఆఖరికి రాఖీ పౌర్ణమి వచ్చింది. ఇంక కడతానని ఎప్పుడో 4ంటికి లేచిందండి బాబు. 4ంటి కానీ మొదలెట్టింది కడతాను కడతాను కడతాను. ఆ వాడేమో లాగలేదు, ఆవిడేమో రెడీ అయిపోయి కూర్చొని ఉంది 6ంటికల్లా. మా బుడ్డోడేమో లాగలేదు, ఆడేమో 8:30కి లేచాడు. ఇంకా అప్పుడు లేచాక రెడీ చేసి కూర్చోబెట్టాం. ఇంకప్పుడు రాఖీ కడతానని మొదలుపెట్టింది. సో సో ఈ బ్యూటిఫుల్ మీతో షేర్ చేసుకుందని వీడియో చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంతకీ అంతా బాగానే ఉంది, కానీ వాళ్ళ తమ్ముడు కోపమించాడు. అది ఎందుకు కోపమించాడని నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, మన ఛానల్లో ఉంది. ప్లీజ్ చూడండి, వాళ్ళు చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. అందుకే వాళ్ళ తమ్ముడు ఏం గిఫ్ట్ ఇచ్చాడన్నది గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం రాఖీ పౌర్ణమి జరుపుకుంటున్నాం. మా పాప ఫస్ట్ టైం వాళ్ళ తమ్ముడికి కడుతుందనమాట.